నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా విపక్షాలు రాజకీయ కాలుష్యాన్ని వెజ్జల్లుతుంటే ఏపీలో భోగాపురం వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి మంత్రాన్ని, జాతీయవాదాన్ని బలంగా వినిపించారు. పార్లమెంట్ లోపల బయట ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విపక్షాలు మూకుమ్మడి దాడికి దిగుతున్న క్లిష్ట సమయంలో ఎన్డీఏ కూటమిలో ఏ ఒక్క నాయకుడు చెయ్యని సాహసాన్ని పవన్ కళ్యాణ్ చేశారు. కేవలం ఒక మిత్రపక్ష నేతగా కాకుండా మోదీకి సైద్ధాంతిక కవచంగా నిలబడ్డారు. ప్రధాని వ్యక్తిగతంగా దూషిస్తుంటే తన గుండె కదిలిపోయిందని, కన్నీళ్లొచ్చాయని పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 1991లో దేశం బంగారం తాకట్టు పెట్టిన దుస్థితి నుంచి నేడు $3.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం వెనుక మోదీ పడ్డ శ్రమను పవన్ లెక్కలతో సహా వివరించారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ విపక్షాల విమర్శల్లో డొల్లతనాన్ని ఎండగట్టారు. అసలు భోగాపురం వేదికగా పవన్ ఇచ్చిన పొలిటికల్ మెసేజ్ ఏంటి? అంతర్గత బాహ్య శత్రువులతో పోరాడుతున్న మోదీకి పవన్ ఇచ్చిన కొండంత భరోసా ఏంటి? బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమమే అయినా పవన్ కళ్యాణ్ దాన్ని జాతీయ స్థాయి చర్చకు వేదికగా మార్చారు. సాధారణంగా ప్రాంతీయ నేతలు ఇలాంటి వేదికలపై స్థానిక రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగం మరో ఎత్తుగా నిలిచింది. ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రస్తావిస్తూనే దేశ భద్రత, జాతీయ రాజకీయాల వైపు సభ దృష్టిని మళ్లించారు. కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా విపక్షాలు చేస్తున్న విమర్శల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పవన్ చేసిన ఈ ప్రసంగం ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సైతం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా అట్టొడుకుతోంది. జంతర్ మంతర్ వద్ద జెన్సీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. బడ్జెట్ సాకుతోనో మరో కారణంతోనో ప్రధాని మోదీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్నది సీజేపీ వ్యూహం. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలో పవన్ కళ్యాణ్ మోదీకి బాహాటంగా మద్దతు ప్రకటించి వైరిపక్షాల వ్యూహాలపై నీళ్లు చల్లారు. ఒక ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా ఆయన తన బాధ్యతను నెరవేర్చారు. ఆందోళనల తరుణంలో మోదీకి అండగా నిలబడి ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చారు. పవన్ తీసుకున్న ఈ స్టాండ్ ఎన్డీఏ కూటమిలో ఐక్యతను చాటి చెప్పింది. ఎన్డీఏ కూటమిలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. ఎంతోమంది సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ విపక్షాలు మోదీని మూకుమ్మడిగా టార్గెట్ చేస్తున్న సమయంలో ఏ ఒక్కరూ ఇంత ధైర్యంగా, ఇంత బలంగా ముందుకు రాలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా మోదీకి మద్దతుగా నిలిచారు. విపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూ మోదీకి రక్షణ కవచంలా మారారు. ఎన్డీఏలో పవన్ రూటే సపరేట్ అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. రాజకీయ లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడికి అండగా నిలబడాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పవన్ మాట్లాడారు. ప్రధాని మోదీపై విపక్షాలు చేస్తున్న వ్యక్తిగత విమర్శల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల ముసుగులో మోదీని అనరాని మాటలంటుంటే, వ్యక్తిగతంగా దూషిస్తుంటే తన గుండె కదిలిపోయిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. రోజుకు 18 గంటలు దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక నాయకుణ్ణి అలా తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చాయని పవన్ చాలా భావోద్వేగంతో చెప్పారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు సహజమే అయినా కేవలం ద్వేషంతో వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం సరికాదని ఆయన హితవు పలికారు. మోదీ పట్ల పవన్కున్న గౌరవం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే నాయకుడికి మనమిచ్చే బహుమతులు ఇవేనా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా సమాజానికి మంచి చేసేవారిని విమర్శిస్తారని ఆయన విశ్లేషించారు. రాజకీయాల్లోకి వచ్చాక తాను ఎదుర్కొన్న విమర్శలు, నిందలు కూడా పవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 10 ఏళ్ల జనసేన ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న మానసిక దాడులు మోదీ ఎదుర్కొంటున్న విమర్శలతో ఎలా పోల్చారు? విమర్శలు ఎదుర్కొని నిలబడటం గురించి ఆయన ఏమన్నారు? లెట్స్ కంటిన్యూ. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడేవారికి మనమిచ్చే బహుమతులు ఇవేనా అని పవన్ కళ్యాణ్ విపక్షాల్ని సూటిగా ప్రశ్నించారు.
సొంత లాభం చూసుకోకుండా, కుటుంబం గురించి ఆలోచించకుండా దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుణ్ణి విమర్శించడం తగునా అని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మంచి నాయకుణ్ణి బద్నాం చేయడం దేశానికే నష్టమని ఆయన హెచ్చరించారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూడకుండా కేవలం రాజకీయ ద్వేషంతో విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పనిచేసే నాయకులకు మనం అండగా నిలబడకపోతే భవిష్యత్తులో మంచి నాయకులు రారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న పాత సామెతను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతారో వారికే విమర్శలు ఎదురవుతాయని ఆయన విశ్లేషించారు. మోదీ దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు కాబట్టే ఆయనపై ఇన్ని రాళ్లు పడుతున్నాయని పవన్ స్పష్టం చేశారు. ఏమీ చెయ్యని వారిని, స్వార్థంతో బతికేవారిని ఎవరూ పట్టించుకోరని, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీని చూసి ఓర్వలేకే ఈ విమర్శలని ఆయన తేల్చి చెప్పారు. ఈ సామెత ద్వారా పవన్ కళ్యాణ్ విపక్షాల విమర్శల్లోని డొల్లతనాన్ని, వారి ఫ్రస్ట్రేషన్ను బయటపెట్టారు. ప్రధాని మోదీ ఎదుర్కొంటున్న విమర్శల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన సొంత అనుభవాల్ని కూడా సభికులతో పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకొచ్చాక గత 10 ఏళ్లలో ఎన్నో నిందలు పడ్డానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. చాలామంది తనను కూడా అనరాని మాటలన్నారని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మానసికంగా కుంగదీయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆ విమర్శలకు భయపడి తాను వెనక్కి తగ్గలేదని, 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి చూపించానని పరోక్షంగా గుర్తు చేశారు. నిజాయితీగా పనిచేసే నాయకులకు ఇలాంటి కష్టాలు తప్పవని ఆయన జీవితం ద్వారా ఉదహరించారు. లక్ష్యం కోసం పోరాడేవారికి అడ్డంకులు, విమర్శలు సహజమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలొచ్చినా వాటిని తట్టుకొని నిలబడాలని, అప్పుడే అనుకున్నది సాధించగలమని ఆయనన్నారు. మోదీ కూడా ఇలాంటి ఎన్నో విమర్శల్ని దాటుకొని దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. తన మాటల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి బలమైన నైతిక మద్దతుని అందించారు. నిజమైన నాయకుడు విమర్శలకు కుంగిపోడని, వాటిని మెట్లుగా చేసుకుని మరింత ఎత్తుకు ఎదుగుతాడని పవన్ పరోక్షంగా సందేశమిచ్చారు. విమర్శలు చేసేవారిని పట్టించుకోకుండా దేశాభివృద్ధినే దృష్టి పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో అత్యంత కీలక ఘట్టం దేశ ఆర్థిక ప్రగతి విశ్లేషించడం. 1991లో దేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాన్ని, నేటి పరిస్థితులతో ఆయన బేరీజు వేశారు. ఒకప్పుడు 47 టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు కుదవపెట్టిన దుస్థితి నుంచి నేడు $670 బిలియన్ విదేశీ మార్క్ నిల్వలతో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం వెనుక మోదీ కృషి ఉందన్నారు. దేశంలో మోదీకి సాటిగల నాయకుడు మరొకరు లేరని ఆయన కుండబద్దలు కొట్టారు. పవన్ చెప్పిన ఈ ఆర్థిక లెక్కలు, మోదీ నాయకత్వంపై ఆయన చేసిన విశ్లేషణ ఏంటి చూద్దాం. దేశ ఆర్థిక పరిస్థితిపై పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఆసక్తికరమైన గణాంకాల్ని, వాస్తవాల్ని ప్రస్తావించారు. 1991లో మన దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విదేశాల్లో బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితిలో ఉండేదని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారాయని, $2 ట్రిలియన్ నుంచి దాదాపు $3.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలబడటం రాత్రికి రాత్రే జరగలేదని, దీని వెనుక ఎంతో కృషి, పక్కా ప్రణాళిక ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశం ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాని మోదీ ఎంతో నిబద్ధతతో పనిచేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కఠినమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా దేశ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ వెనకాడలేదని చెప్పారు. మోదీ విషన్ వల్లే నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పవన్ ప్రశంసించారు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేసిన నాయకుణ్ణి విమర్శించడం అవివేకమని ఆయన విపక్షాలకు చురకలంటించారు.
దేశంలో మోదీకి సాటిగల నాయకుడు మరొకరు లేరని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోదీని ఢీకొట్టే నాయకుడు కానీ ఆయన స్థాయికి సరితూగే నాయకుడు ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై పవన్ చూపించిన ఈ అచంచల విశ్వాసం సభికుల కరతాళ ధ్వనుల మధ్య మారుమోగింది. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా, ఎన్ని కుట్రలు చేసినా మోదీని ఏమీ చేయలేవని పవన్ పరోక్షంగా తేల్చి చెప్పారు. దేశానికిప్పుడు మోదీ లాంటి బలమైన, స్థిరమైన నాయకత్వమే అవసరమని, ప్రత్యామ్నాయం లేదని ఆయన బలంగా వాదించారు. ఇదే వేదిక నుంచి యువతకు, వారి పేరెంట్స్కు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. కొత్త తరం యువత కేవలం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని నమ్మకుండా మోదీ పడ్డ తపన, ఆయన చేసిన శ్రమ తెలుసుకోవాలని సూచించారు. ఒకవైపు దేశాన్ని ముందుకు నడిపిస్తూ సరిహద్దుల వద్ద చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతో పోరాడుతూనే దేశాన్ని విడగొట్టాలని చూస్తే అంతర్గత శత్రువులతో మోదీ పోరాటం చేయాల్సి వస్తోందని విశ్లేషించారు. అలాంటి నాయకుడికి మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి? ముగింపులో చూద్దాం. భోగాపురం వేదికగా యువతకు, వారి తల్లిదండ్రులకి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. కొత్త తరం యువత కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్ని, నాయకుల కష్టాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రధాని మోదీ పడిన తపన, ఆయన చేసిన శ్రమను యువత తెలుసుకోవాలని హితబోధ చేశారు. ఒక సామాన్య స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మోదీ జీవితం యువతకు ఆదర్శం కావాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు దేశభక్తిని, నాయకుల త్యాగాల్ని వివరించాలని పవన్ సూచించారు. యువత సరైన మార్గంలో నడిస్తేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న కఠిన చర్యల్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఒక పక్క దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తూనే మరోపక్క సరిహద్దుల వద్ద శత్రు దేశాలతో మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం, చైనా విస్తరణవాదం లాంటి ముప్పుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారని చెప్పారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే దానికి కారణం సరిహద్దుల్లో సైనికులు, ఢిల్లీలో మోదీ నాయకత్వమే అని పవన్ స్పష్టం చేశారు. జాతీయ భద్రత విషయంలో మోదీకి ఎవరూ సాటి రారని ఆయన తేల్చి చెప్పారు. కేవలం సరిహద్దుల్లోని బాహ్య శత్రువులతోనే కాదు, దేశంలోని అంతర్గత శత్రువులతోనూ మోదీ పోరాటం చేయాల్సొస్తోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తులు, కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలని చూసే వారితో మోదీ నిరంతరం యుద్ధం చేస్తున్నారని చెప్పారు. ఇలా 2 రంగాల్లో అలుపెరగకుండా పోరాడుతున్న నాయకుడికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్గత శత్రువుల కుట్రల్ని తిప్పికొట్టడంలో ప్రజలంతా మోదీకి సహకరించాలని పవన్ పిలుపునిచ్చారు. ఇన్ని కష్టాలు పడుతూ దేశం కోసం పనిచేస్తున్న మోదీకి మనం చేయాల్సింది ఏమైనా ఉందా అంటే అది ఒక్కటే అని పవన్ కళ్యాణ్ అన్నారు. మేమంతా మీ వెనకున్నాం, దేశం కోసం మీతో కలిసి నడుస్తాం అనే భరోసా కల్పించడమే మనం చేయాల్సిన పని అని ఆయన స్పష్టం చేశారు. పవన్ ఇచ్చిన ఈ పిలుపు సభలో ఉన్నవారిలో నూతనోత్సాహాన్ని నింపింది. ఒక మిత్రపక్ష నేతగా పవన్ కళ్యాణ్ మోదీకిచ్చిన ఈ భరోసా జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పవన్ లాంటి మాస్ లీడర్ అండగా నిలబడటం మోదీకి, ఎన్డీఏ కూటమికి కొండంత బలాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. భోగాపురం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి ఆయన ఇచ్చిన నైతిక మద్దతు ఇది. విపక్షాల విమర్శల దాడి తిప్పికొట్టడంలో పవన్ చూపించిన చొరవ, ధైర్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోదీ పడుతున్న శ్రమను, ఆయన సాధించిన ఆర్థిక ప్రగతిని గణాంకాలతో సహా ప్రజలకు వివరించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. పవన్ లాంటి మాస్ లీడర్ నుంచి వచ్చిన ఈ ఎమోషనల్ సపోర్ట్ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.